వెల్కమ్ బ్యాక్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక నిన్నటి నుంచి మనం తెలంగాణలో చూస్తుంటే పొలిటికల్ హీట్ అనేది కనిపిస్తుంది. అయితే నిన్న ఉదయం 8:30కి స్టార్ట్ అయిన పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు, ఆర్ఎస్ల డ్రామా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నిన్న 8:30కి స్టార్ట్ అయితే నిన్న రాత్రి 10:30 వరకు కూడా కంటిన్యూ అయింది. సో అదంతా కూడా కౌశిక్ రెడ్డి చుట్టే తిరిగిన పరిస్థితులు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ ని నిరసిస్తూ కొంతమంది, వ్యతిరేకిస్తూ ఇంకొంతమంది, నిరసనలు చేస్తూ కొంతమంది అరెస్ట్ అయితే వ్యతిరేకిస్తూ ఇంకొంతమంది. సో ఇందులో హరీష్ రావు అరెస్ట్ అవ్వడం కావచ్చు, సబితా ఇంద్రారెడ్డిని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ముందస్తుగా బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసిన పర్వం అంతా కూడా నిన్న హై డ్రామా కంటిన్యూ అయింది తెలంగాణలో. సో ఎక్కడ ఎవరిని టచ్ చేసినా ఈ పొలిటికల్ టాపికే ఒక హాట్ టాపిక్ గా ఒక డిస్కషన్ అనేది మనం చూసినాం. సో నిన్నటితో దీనికి ఫుల్ స్టాప్ పడ్డదా, దీనికి ఒక తెర పడ్డదా అంటే అది కాదు. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నుంచి కంటిన్యూషన్. ఒక పక్క కాంగ్రెస్ సర్కార్ లో విజయోత్సవాలు, ఇంకోవైపు ప్రతిపక్షాల నుంచి నిరసనలు, ఇంకోవైపు అంబేద్కర్ వర్ధంతి. సో అంబేద్కర్ వర్ధంతి ఎక్కడ ఎట్లా జరిగినా గానీ తెలంగాణలో మాత్రం చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా ఉంది అంటే అది హైదరాబాద్ లోనే ఉంది. అందరు కూడా ఎరకనే అక్కడుండే హైదరాబాద్ లో ఉండే అంబేద్కర్ విగ్రహం దాదాపు 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఎక్కడా లేదు. చాలా ప్రత్యేకమైన విగ్రహం. చాలా అంబరాలు సంబరాన్ని అంటిన పరిస్థితులు కూడా మనం తెలంగాణ హైదరాబాద్ లో చూసిన పరిస్థితి. ఇవాళ రాజకీయం మొత్తం కూడా అంబేద్కర్ చుట్టే తిరుగుతుందా అని ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. సో ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, అంబేద్కర్ ఏ రాజకీయ పార్టీ రంగు పులుముతున్నారు అనే ప్రశ్నలు, విమర్శలు కూడా ఎదురయ్యే పరిస్థితి. ఎందుకంటే సర్కారు నుంచి ఒకవైపు అంబేద్కర్ వర్ధంతి సంబరాలు జరుపుతున్నారు, కానీ ఇంకోవైపు విజయోత్సవాలు జరుపుతున్నారు. కానీ ప్రతిపక్షం నుంచి మాత్రం నిన్న అరెస్ట్ల పర్వం అట్లా ముగిసిందో లేదో మళ్ళా పొద్దున్నే ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ అందరి అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నిన్న అరెస్ట్ల పర్వం కంటిన్యూ కాగానే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్ లో ఒక డెసిషన్ తీసుకోవడం కూడా జరిగింది. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో వర్ధంతికి సంబంధించిన నివాళులు అర్పించడం, అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు మిగతా వాళ్ళు ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి నుంచి నేరుగా ట్యాంక్ బండ్ కి చేరుకోవాలి అనే ఒక డెసిషన్ కూడా జరిగింది. 11 గంటలకి అక్కడ నిరసన వ్యక్తం చేద్దామని. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నిరసన వ్యక్తం చేయాలి, ఎందుకంటే అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించిన ఎవరిని కూడా పర్యాటకులను లోపలికి అనుమతిస్తలేదు సర్కారు. తాళం వేసి పెట్టిన పరిస్థితి. సో దాదాపు సంవత్సర కాలం నుంచి అంబేద్కర్ నిర్బంధంలోనే ఉన్నారు. నిర్బంధం చెర నుంచి అంబేద్కర్ ని విడిపించాలి అని ఒకటే గలం వినిపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ ఒక నిరసనకి పిలుపునియడం జరిగింది. సో వాళ్ళ నిరసన భగ్నం చేయడానికి కావచ్చు, వాళ్ళ నిరసనని అడ్డుకోవడనే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో పోలీసులు చేస్తున్నారు. ఇందులో ఇంకొక టాపిక్ కూడా ఏంది ఇంట్రెస్టింగ్ అని అంటే, ఒకవైపు ట్యాంక్ బండ్ దగ్గర నిన్నటి నుంచే కాంగ్రెస్ శ్రేణులు చాలా అట్టహాసంగా, చాలా సంతోషాలతో సంవత్సర కాలం పూర్తి చేసుకున్నామనే సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చాలా మంది గెస్ట్లను కూడా ఇన్వైట్ చేసిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేక గలం కావచ్చు, దాంతో పాటు నిరసనలు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అనుమతిని ప్రసక్తే లేదు. అందుకనే ముందస్తు అరెస్ట్ల పర్వం ఇవాళ పొద్దుగాల నుంచే స్టార్ట్ అయింది. ముందుగా హరీష్ రావు అరెస్ట్ తో ఈ పర్వం స్టార్ట్ అయింది. హరీష్ రావుని గచ్చిబౌలి తన సొంత నివాసం దగ్గరనే హోమ్ అరెస్ట్ చేసిన పరిస్థితి. హోమ్ అరెస్ట్ చేసినప్పటికీ మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి విల్లా గేట్ దగ్గర దాదాపు 50 మందికి పైగా పోలీసు పహారా కనిపిస్తుంది. అయితే కేవలం ఇది హరీష్ రావు ఇంటితోటే సరిపెట్టుకోలేదు. ఆ తర్వాత యాక్టివిస్టులకు సంబంధించి కావచ్చు, ఈ మెసేజ్ పాస్ చేసిన వాళ్ళకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ కవిత నందినగర్ ఇంటి దగ్గర కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పటికీ కూడా హౌస్ అరెస్ట్ లోనే, ఒక నిర్బంధంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కేవలం కవితతో మాత్రమే వదిలేయలేరు. తర్వాత బీఆర్ఎస్ శ్రేణులను చాలా మటుకు ముందరసుగానే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పరిస్థితి కూడా సేమ్ సీన్. ఇక రీసెంట్ గా ఇప్పుడు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కూడా హోమ్ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇట్లా ముందుగానే నిర్బంధం చేసి నిరసన గలం బయటికి రాకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎప్పటి వరకు, ఎంతవరకు సాగుతాయో తెలియదు. మొత్తానికైతే ఎత్తైన అంబేద్కర్ స్టాచ్యూ మన హైదరాబాద్ కే సొంతమైన ఇవాళ మాత్రం ఎలాంటి సెలబ్రేషన్స్ లేకపోవడం ప్రజల్లో కూడా ఒక విమర్శతో పాటు అసంతృప్తి అయితే కనిపిస్తుంది. సో అట్లాంటి వైపు కనిపిస్తుంటే సేమ్ ఇదే కొంచెం ముందుకెళ్తే లిబర్టీ సర్కిల్ దగ్గర మాత్రం అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు లేచి వర్ధంతికి సంబంధించిన సంబరాలు
అంబరాన్ అంటేలా పార్టీ శ్రేణులు అయితే సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి. సో ఇట్లా మొత్తానికి అరెస్ట్ల పర్వం నిన్న స్టార్ట్ అయితే ఇవాళటి వరకు కూడా తెరవడలేదు. ఇవాళ రాత్రి వరకు కూడా ఇదే సీన్ హైదరాబాద్ లో కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక జిల్లాల దగ్గరకు మనం వస్తే జిల్లాల్లో కూడా మాక్సిమం ఎవరైతే హైదరాబాద్ కి బయలుదేరి రావాలి అనుకున్న వాళ్ళకి ముందస్తుగానే పార్టీ శ్రేణులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఎవరు కూడా అక్కడి నుంచి ఇక్కడ కదిలి వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి ప్రసక్తి పోలీసులు వాళ్ళు మాత్రం అస్సలు ఇస్తలేరు అనమాట. సో అందుకనే నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఒక మెసేజ్ ఇచ్చిండ్రు. ఈ నిర్బంధం ఎంతకాలం, విజయోత్సవాలు సందర్భంగా నేతలను, ప్రజా ప్రతినిధులను ఇట్లాంటి నిర్బంధం చేయొద్దు అని ఆయన అసంతృప్తి అయితే ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేసిండు. సో బాజిరెడ్డి గోవర్ధన్ ఒకరే కాదు, ఇట్లా చాలా మంది కూడా వాళ్ళ నిరసన గలం అయితే వినిపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే జరగబోయేవి, జరుగుతున్నవి కూడా విజయోత్సవానికి సంబంధించిన సంబరాలు. సో విజయోత్సవ సంబరాల్లో ఎటువంటి నిరసనలు కావచ్చు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కావచ్చు, బయట ప్రపంచానికి తెలియొద్దు అనుకుందో, లేదంటే ఆ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అనుకుందో తెలియదు. కానీ నిర్బంధం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి ఎవరు కూడా గలం విప్పి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదని పోలీసులకు మాత్రం చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే గవర్నమెంట్ పాస్ చేసిన పరిస్థితి. సో అందుకని ఎక్కడోళ్ళక్కడే గప్ చుప్ అన్నట్టు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు ఇక ఎవరైనా అంబేద్కర్ నివాళులు అర్పించాలన్నా వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ వరకు మాత్రమే పరిమితం అయిపోయారు. ఇంకోవైపు మనం ట్యాంక్మెంట్ దగ్గర చూస్తే ట్యాంక్మెంట్ చాలా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అటు పీపుల్ ప్లాజా కావచ్చు, ఇటు ఐమాక్స్ గ్రౌండ్స్ కావచ్చు, సభలతో, సమావేశాలతో, సంబరాలతో అయితే అంబరాన్ అంటే పరిస్థితి. ఎన్నో ప్రత్యేకమైన తెలంగాణ కల్చర్ ని ఇండికేట్ చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని కూడా కనువిందు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లా ఒక పక్క సంబరాలు, ఇంకోవైపు హౌస్ అరెస్ట్లతో తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ హీట్ అయితే ప్రారంభమైంది. సో ఇది సర్కారు చాలా సీరియస్, ఎంత సీరియస్ ఉంది సంబరాల పైన అని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా అయితే మిగిల్చింది. అయితే కేవలం నిరసనలకు మాత్రమే బ్యాన్ విధిస్తూ అరెస్టులు చేసింది తప్ప బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా సరే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణలో పాల్గొనవచ్చు అని మంత్రులే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు, అండ్ మాజీ ముఖ్యమంత్రికి కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నట్టు మీడియా ముఖంగా కూడా మంత్రులు ఇన్వైట్ చేసిన పరిస్థితి. మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అస్తిత్వంగా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తుంటారు తెలంగాణ వాళ్ళందరూ. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చలు జరుపుతూనే ఉన్నారు. సో మరి విమర్శలు కూడా చాలా వెలువెత్తే పరిస్థితి. మనం కూడా చూద్దాం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మరి సర్కారు పిలుపుని ఎంతవరకు స్వాగతిస్తారు, ఎవరు అటెండ్ అవుతారు, ఎవరు అటెండ్ గారు, లేదంటే దానిపైన కూడా మరో ఇంకొక గందరగోళం లేవనెత్తే పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేది ఎదురు చూద్దాం.